రోజు పూజ చేసుకోవడం దినచర్యలో భాగమే. కానీ అప్పుడప్పుడు అభద్రతగా, అశాంతిగా అనిపించినప్పుడు బిడ్డ తల్లిని చేరినట్టు నాకు ఈ పూజా మందిరంలోనే శాంతి, మనోధైర్యం కలుగుతూ ఉంటాయి. అందుకోసం నేను రంగోలీ సేవని ఎంచుకుంటూ ఉంటాను. ఈ రంగోలీ సేవ ద్వారా మరికొంత సమయం నేను పూజా మందిరంలో గడిపే అవకాశం కలుగుతుంది. మనసు నిశ్చలం అవుతుంది, మనోధైర్యం వస్తుంది. అందుకే అమ్మవారి పాదాలని ఆశ్రయించాలని అనిపించినప్పుడల్లా ఇలా అమ్మవారి పాదపద్మాలని రంగోలీ సేవలో భాగంగా వేసుకుంటాను. కొన్నింటికి కారణాలుండవు, మన ప్రమేయం లేకుండా అవి అలా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడూ మనం నిమిత్త మాత్రులమే. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరెవరినో ఆశ్రయించడం అనవసరం. అందరిలోనూ అంతర్యామిగా ఉన్నది అమ్మే కాబట్టి అమ్మ పాదాలను పట్టుకుంటే ఇంక ఎవరి పాదాలు మనం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. భగవంతుడు ప్రతిరోజు మనకు అవకాశం ఇస్తాడు. అది ఆనందంగా మలుచుకోవాలా లేదా బాధతో గడపాలా అన్నది మన స్వబుద్ధికే వదిలేస్తాడు. ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా అనుకోని ఇబ్బందులు, అనుకోని మాటలు, అనుకోని పరిస్థితులు ఏవేవో మనసు మీద దాడి చేస్తూనే ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే కేవలం అమ్మవారి పాదాలనే ఆశ్రయించాలి. ఇలా అమ్మవారివి పాదాలు వేసిన తర్వాత సూర్యకిరణాలు కూడా ఆ పాదాలని చేరుతూ మరింత ముగ్ధ మనోహరంగా కంటికి సూర్యకిరణాలు తాకిన ఈ అమ్మవారి పాదాలు చూడగానే మనసుకి ఎక్కడ లేని ప్రశాంతత, సంతృప్తి, సాంత్వన కలిగాయి. అవును, అమ్మవారి పాదాలు సహస్ర సూర్య ప్రకాశంతో వెలుగుతూ ఉండడాన్ని ప్రత్యక్షంగా చూసేసరికి మనసుకి ఒక తెలియని ఆనందం, సంతృప్తి కలిగాయి.